పప్పు చారు కాదు. పప్పు కట్టు చారు తయారు చేసుకోవడం కోసమని ముందుగా ఒక టమాటాని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దీనిలో కొద్దిగా చింతపండు వేసుకోవాలి. కప్పు కందిపప్పుని శుభ్రంగా కడిగేసి అరగంట పాటు నానబెట్టుకొని ఇలా ఉడికించుకోవాలి. మనకి పప్పు అక్కర్లేదు. ఓన్లీ వాటర్ చాలు. ఈ వాటర్‌ని మనం కట్ చేసుకున్న టమాటాల్లో వేసుకోవాలి. ఆ వేడికి టమాటాలు మగ్గిపోతాయి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా స్మాష్ చేసుకోవాలి. కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేడి చేసుకొని పోపు గింజలు వేసుకోండి. దాంతో పాటు వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఇంగువ వేసుకోవాలి. ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా! టమాటా వాటర్ అవి వేసుకోవాలి. వేసి 2 స్పూన్ల వరకు రసం పొడి వేయండి. కొద్దిగా ఒక స్పూన్ ఉప్పు వేసుకోండి. అలాగే కొంచెం బెల్లం లేదంటే షుగర్, ఒక స్పూన్ బెల్లం లేదంటే షుగర్ ఇలా వేసుకోవాలి. ఫైనల్‌గా కొత్తిమీరని వేసుకొని దీన్ని 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో మాత్రమే మరిగించుకోవాలి. పప్పు కట్టు చారు అయితే రెడీ అయిపోతుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మిగిలిన కందిపప్పు ఉన్నాయి కదా! అవి మనం పప్పు చేసేసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్.